కలకత్తాలో ట్రైనీ డాక్టర్ మౌమితాపై జరిగిన హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో డోన్పట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని డాక్టర్లు, ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్లు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. అనంతరం మహాత్మా గాంధీకి వినతిపత్రం అందజేసి ఆర్డీఓ ఆఫీసులో వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం డాక్టర్లు, ప్రజా సంఘాల నాయకులు, ఆర్ఎంపీలు మీడియా ద్వారా మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ప్రతి ఒక్కరూ ఖండించాలని, మహిళలపై దాడులు జరగకుండా ఉండాలంటే మహిళలు 10 మందిలో కూడా తలెత్తుకుని పనిచేసే విధంగా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని, ప్రజల మధ్యలో కూడా మహిళలకు రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. అలాగే కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై రేప్ చేసి హత్య చేసిన దుండగుని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో మహిళలపై ఇలాంటి ఘటనలు జరగకుండా మహిళలకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. డాక్టర్స్ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చిన పారామెడికల్ సిబ్బంది కానీ, ఆర్ఎంపీ అసోసియేషన్ వాళ్ళు కానీ, ఫార్మసీ వాళ్ళు కానీ ఇంత పెద్ద ఎత్తున పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు అది కానీ పట్టించుకోండి. ఇప్పుడు మంచి మంచి సంఘాలు అన్నీ ఉన్నాయి. అందరు కలిసి టుగెదర్ హ్యాండ్స్ చేసి మమ్మల్ని కాపాడండి, లేడీస్ని. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ డాక్టర్స్ అసోసియేషన్ స్టార్ట్ చేశాము ఇక్కడ డోన్లో. స్టార్ట్ చేసి దాదాపు 2 months అవుతుంది. కానీ స్టార్ట్ చేసిన మాకు మొదట్లోనే ఇలాంటి సంఘటనలు, అంటే కలకత్తాలో అలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయము. మెయిన్గా ఈసారి మనం స్వాతంత్రం జరుపుకోవాలని బాగా మేము డాక్టర్స్ అంతా ఇదిగా ఉన్నాము. కానీ సమస్య మనకేమైందంటే కలకత్తాలో ఆ ఇన్సిడెంట్ని చూసి మేము ఈసారి జరుపుకోలేకపోయాము. ఎందుకంటే ఇండిపెండెన్స్ డేని హ్యాపీగా, అంటే మనకి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఇండిపెండెన్స్ డే వచ్చి మనకు స్వాతంత్రం వచ్చిందనే ఫీలింగ్లో ఉంటుంది. కానీ ఇది జరిగిన తర్వాత ఇంకా స్టిల్ మనము ఇంకా వెనకలే ఉన్నాము. అంటే అమ్మాయిలకు ఎక్కడైనా కానీ ఇంకా రక్షణ లేదు. ఎక్కడో మనకు బయట జరిగిన ఇన్సిడెంట్ వేరు, ఇది ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో, గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీలో ఉండగా ఆ సర్కమ్స్టెన్సెస్లో జరగడము చాలా బాధాకరమైన విషయము. దీనికి మా డోన్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున చాలా బాధపడుతున్నాము. ఇలాగే ఈ జరిగితే అమ్మాయిల్ని రేపు పొద్దున మనం ఎక్కడికైనా చదువుకు కానీ లేకపోతే ఎక్కడైనా జాబుకు కానీ పంపించాలంటే ఇంత అన్సేఫ్ సర్కమ్స్టెన్సెస్లో పిల్లల్ని బయటకు పంపించాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి మనం కానీ సమాజము, తర్వాత మీడియా మనమందరం కానీ దీనికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇలా సపోర్ట్ చేయకపోతే వచ్చే కొద్దీ పూర్తిగా మన విలువలు, మన వాల్యూస్ అన్నీ తగ్గిపోతాయి. కాబట్టి దీనికి సహకరించిన అందరూ, మనకు మీడియా మిత్రులు కానీ, ఆ తర్వాత అసోసియేషన్, మెడికల్ షాప్స్ అసోసియేషన్ కానీ, ఆ తర్వాత స్టూడెంట్స్ అసోసియేషను, ఆ తర్వాత ఆర్ఎంపీస్ అసోసియేషను, తర్వాత డోన్ డాక్టర్స్ అసోసియేషన్, అందరూ మీ స్టూడెంట్స్ కానీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. కలకత్తాలో దాదాపుగా 9 రోజుల కింద సంఘటన. మహిళా డాక్టర్ని డ్యూటీలో ఉన్నప్పుడు డ్యూటీ ఎన్విరాన్మెంట్లో అత్యంత కిరాతకంగా మానభంగం చేయడము, తర్వాత చంపడము, తర్వాత రుజువుల్ని లేకుండా చేయడానికి చాలా వరకు అందరూ ట్రై చేశారు. దీనికి వెనక చాలా పెద్ద శక్తులు ఉండొచ్చు. బట్ వారందరికీ న్యాయం జరగాలి. అమ్మాయికి ప్లస్ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వెంటనే అటువంటి బాధ్యులైన వాళ్ళందరినీ బహిరంగంగా శిక్షించాలి. అంటే చేయడం వల్ల వేరే వాళ్ళు మళ్ళీ ఇంకోసారి చేయడానికి కూడా భయపడాలి. చాలా కంట్రీస్లో బహిరంగంగా ఉరి తీయడము, శిరచ్ఛేదన చేయడం కూడా కొన్ని కంట్రీస్లో జరుగుతుంది. అటువంటి చట్టాలు ఇక్కడ కూడా అలవాటు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అంటే అటువంటివి చూసి ఇంకొకరు చేయడానికి కూడా భయపడాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వాలు కూడా జోక్యం చేసుకుని వెంటనే దర్యాప్తు చేసి వెంటనే శిక్ష పడేటట్టు చేయాలని కోరుకుంటున్నాను. అంటే మహిళలందరూ అంటే ఉద్యోగాలు చేయడానికి, చదువుకోవడానికి కూడా భయపడేటట్లుగా ఈ సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఫ్యూచర్లో ఇటువంటివి జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మహిళలకందరికీ ప్రొటెక్షన్ ఇవ్వాలి. డ్యూటీలో ఉండే అందరికీ కూడా ప్రొటెక్షన్ ఇచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆర్ఎంపీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డోన్ కొచ్చేరు వెంకటేశ్వర్లు. ఆగస్టు 8వ తారీఖు జరిగినటువంటి కలకత్తాలో జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారం మీద యావత్ ప్రపంచమే ఈరోజు
సిగ్గుపడాల్సిన ఆవశ్యకత వచ్చినది. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఆర్ఎంపీ సంఘాలు మొత్తము ఐఎంఏ వాళ్ళకి మద్దతుగా నిలబడి వారికి కూడా రక్షణ కల్పించాలి. రాత్రి అనక అపరాత్రి అనక చేస్తున్నటువంటి దేవునితో సమానమైనటువంటి డాక్టర్లకే రక్షణ లేకపోతే ఈరోజు మాలాంటి సామాన్య గ్రామీణ వైద్యులకు ఏం రక్షణ ఉందని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే నిన్న జరిగినటువంటి సంఘటన, మేడం గారికి జరిగినటువంటి సంఘటన మీద ప్రభుత్వం చర్య తీసుకొని వారిపైన చేసినటువంటి అగాంతకులను ఉరిశిక్ష చేయాలని. నా పేరు షమీం బేగం, NFIW మహిళా సంఘం డోన్ వర్కింగ్ ప్రెసిడెంట్. నా పేరు షమీం బేగం. ఈరోజు డాక్టర్లు కలకత్తాలో ఒక డాక్టర్ విద్యార్థినికి జరిగిన సంఘటన గురించి ఈరోజు పెద్ద ఎత్తున డోన్లో డాక్టర్స్ మొత్తం ప్రజా సంఘాలు అందరూ ర్యాలీలో పాల్గొన్నారు. మేము కూడా మహిళా సంఘంగా మేము కూడా మద్దతు ఇస్తున్నాము. ఇలాంటి సంఘటన ఒక డాక్టర్ ప్రాణాలు కాపాడే డాక్టర్లకే ఈ విధంగా జరుగుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమి? ఈరోజు మేము ఏం ఖండిస్తున్నామంటే అట్లాంటి మానవ మృగాలను వెంటనే ఉరి తీయాలని మేము కోరుకుంటున్నాం. మొన్ననే ముచ్చుమారి అనే గ్రామంలో ఒక చిన్నారి 8 ఏళ్ల పాప ఆ అమ్మాయికి అత్యాచారం చేసి ఆ అమ్మాయి మృతదేహమే కనపడకుండా చేసినారు. అలాంటి మహిళలు ఈరోజు చిన్నపిల్లల కాడ నుంచి వృద్ధుల వరకు రక్షణ లేకుండా పోయింది. విద్యార్థులు స్కూల్కు పోవాలన్నా